ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన మెన్స్ యొక్క థింకింగ్, ఆలోచన విధానం అనేది అసలు ఎలా ఉంటుంది? మామూలుగా చూసుకుంటే మహిళలు మాత్రం ఎప్పుడు ఒకటేలా ఉంటారు కదా. కొంచెం 50+ వచ్చిన మెన్స్ మాత్రం కొంచెం అంటే అలానే ఉంటుందా? ఏమైనా మారతారా, లేకపోతే ఎప్పుడు ఒకేలా ఉంటారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మారుతారండి. ఇది 100% మారుతారు. అయితే ఆ మారిన విధానంలో కొంతమంది లాభంగా ఉంటారు, కొంతమంది నష్టమే కుటుంబానికి. ఆ లాభం ఏంటో ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు అంటే మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఉపోద్ఘాతం ఎప్పుడు చెప్పను, డైరెక్ట్. ఉపోద్ఘాతం వల్ల లాభం ఏం లేదు, నీతులు చెప్పినట్టే ఉంటుంది. సో ఏంటంటే కొంతమంది ఒక వయసు వచ్చేటప్పటికి బాధ్యతాయుతంగా తయారవుతారు. వాళ్ళ మెంటాలిటీ పెద్దరికంగా తయారవుతుంది, ఒక బాధ్యతగా తయారవుతుంది. ఇంకొక కోణంలో చెప్పాలంటే కొంచెం చాదస్తంగా తయారవుతారు. అంటే అది చూసే వాళ్ళకి చాదస్తంగా అనిపిస్తుంది, అతని దృష్టిలో మాత్రం బాధ్యతాయుతంగా పెద్దరికంగా తయారైనట్టు లెక్క. యాక్చువల్గా అట్లానే తయారవ్వాలి, అదే కరెక్ట్. ఇప్పుడు చూడండి, పిల్లలు కొంచెం పెళ్ళిళ్ళకి వయసు వచ్చే వరకు కూడా కుర్రతనమే అనిపిస్తుంది ఇద్దరికి, భార్యకి భర్తకి. ఎందుకంటే ఇంకా పిల్లలు మన అండర్లోనే ఉన్నారు, ఇంకా చదువుతున్నారు, ఇంకా సెటిల్ కాలేదంటే వీళ్ళు ఇంకా చిన్నవాళ్ళ కింద లెక్క. వన్స్ వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి బయటకు వెళ్ళినాయి, ఇంకా బాధ్యతలు పనులు అన్నీ పెరుగుతూ ఉన్న క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళు చేయవలసిన పనుల యొక్క విధానం అంటే ఆ స్టైల్ అనేది మారుతుంది. ఇప్పుడు వరకు ఏం చేసావు నువ్వు? పిల్లలకి ఫీజులు కట్టావు, చదివించావు, బట్టలు కొన్నావు, ఇంటికి ఏం కావాలో చూసావు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి చేస్తే కొత్త వ్యక్తులు మన ఇంట్లోకి వస్తారు. ఇంకా మళ్ళీ అక్కడాకి కొంచెం ముందుకు వెనక్కి వెళ్తున్నా. ఇప్పటి వరకునేమో నువ్వు మంచివాడివైతే భార్యను ప్రేమగా చూసుకున్నావు, లేదు నువ్వు కోపిస్టోడివో, కొంచెం సర్దుబాటు లేనివాడివో, లేకపోతే మెంటాలిటీ వైజ్గా నువ్వు కొంచెం మంచివాడివి కాదు చెడ్డవాడివి అనుకుందాం, ప్రతిదానికి తిట్టడం, కొట్టడం, బాధించడం చేస్తున్నావు అనుకునేటట్టు వరకు చేస్తున్నప్పుడు అది సరిపోయింది అక్కడ వరకే. నీ ఇల్లు, నీ భార్య, నీ పిల్లలు, ఒక 20-25 ఏళ్ళ నుంచి చూస్తూ పెరిగిన నీ పిల్లలు, మీరందరూ పాత వాళ్ళే, ఏం అవ్వదు. కొత్తగా నీకు మ్యారేజ్ అయ్యి కోడలు కానీ అల్లుడు కానీ వచ్చినప్పుడు వాళ్ళిద్దరే వస్తారండి. కోడలు వస్తే కోడల ఫ్యామిలీ వస్తారు, ఏదైనా అకేషనల్గా వాళ్ళ చుట్టాలు అందరూ గ్యాదర్ అవుతూ ఉంటారు. అలాగే అల్లుడు వస్తే కూడా వాళ్ళు కూడా వచ్చి గ్యాదర్ అవుతూ ఉంటారు, అందరం మనం కలుస్తూ ఉంటాం. కలిసినప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పాను, ఈ ఏజ్లో మెంటాలిటీ మారితే ఒక బాధ్యతాయుతంగా పెద్దరికంగా తయారవుతారు, అవ్వాల్సిందే. అయినప్పుడు అటువంటి రిలేషన్స్ మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు? మంచిగా రిసీవ్ చేసుకుని మంచిగా ఉంటావు. అదే నువ్వు ఒక చెడ్డవాడు అయితే నువ్వేం చేస్తావు అని అంటే, నిన్నటి వరకు భార్యతో ఎలా ఉన్నావు నువ్వు అలాగే బిహేవ్ చేస్తావు. అప్పుడు ఆ భార్యకి ఏమవుతుంది? ఏం మిగులుతుంది చెప్పండి? కన్నీళ్ళు, అవమానాలు, ఏమీ చేతకానితనం, బాధ, ఎవరికీ చెప్పుకోలేదు. అంటే దానివల్ల నీ ఇంటికి కానీ నీ ఇంటిల్లాలకు కానీ ఎంత నష్టం జరుగుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ బాధ్యత అనేది రావాలి. మన ఇంటికి కొత్త వ్యక్తులు వస్తున్నారు, మా అల్లుడు వచ్చాడు, కోడలు వచ్చింది, వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు, మన మెంటాలిటీ మార్చుకోవాలనే బుద్ధి, జ్ఞానం ప్రతి మగాడికి రావాలి. అంటే ఎప్పుడు ఒకటే మైండ్ సెట్తో ఉంటారు మేడం వాళ్ళు? ఇంకా అంటే ఏజ్ పెరిగే కొద్ది మారరా? చెప్తున్నా అదే, మారుతున్నారు అంటే ఇది ఒక కేటగిరీ. మారుతారు, మారి ఇప్పుడు ఇలా వచ్చిన రిలేషన్, కొత్త బంధువులు వస్తే మంచిగా చూసుకుంటారు వాళ్ళని, సాంప్రదాయంగా ఇంట్లో అన్నీ జరిపిస్తారు. ఆ భార్యకి పెద్దగా కష్టమేమి ఉండదు. అయితే మారని వాళ్ళు ఉంటారు, మారని వాళ్ళు కాదు ఇంకో రకంగా మారిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నిన్నటి వరకు నువ్వు బాధించావు భార్యని, అంటే మారుతారు కానీ ఇంకో రకంగా. అందుకే నేను క్లారిటీగా చెప్తున్నా. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను ఒక పాయింట్, నువ్వు ఇప్పుడు వరకు తిట్టావు, కొట్టావు, అవమానించావు భార్యని, నీ పిల్లల దగ్గర, నీ ఇంటి దగ్గర, మహా అయితే నీ తల్లిదండ్రుల దగ్గర, ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర మాత్రమే తెలుసు, నువ్వు పాతాడు అయిపోయావు. ఇప్పుడు ఈ కొడుకులకి కూతుళ్ళకి పెళ్ళిళ్ళకి కొత్త బంధువులు వస్తున్నప్పుడు నువ్వు ఇదే మెంటాలిటీతో ఉన్నావు అని అంటే, వాళ్ళ దగ్గర ఉన్నావు అని అంటే కాదు, అక్కడ నీ ఇటువంటి మెంటాలిటీ అక్కడి నుంచి నీ 50 years తర్వాత ఇంకొంచెం పదునుగా తయారవుతావు నువ్వు. ఈ కేసులే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నీ బుద్ధి దరిద్ర బుద్ధి నిన్నటి వరకు. పెద్ద వయసు వచ్చింది, మారాలి కదా, మారకుండా మారతాడు. ఎలా మారతాడు? ఇంకొంచెం కఠినంగా మారతాడు. ఎందుకు? నాకు ఇంటికి అల్లుళ్ళు కోడళ్ళు వస్తున్నారు, మనవరాళ్ళు పుట్టారు, అటు వాళ్ళ సైడ్ బంధువులు వస్తున్నారు, నా పెద్దరికం ఇంకా పెరిగింది, నేను ఎలా కూర్చుంటాను? సో నేను ఇంకొంచెం గట్టిగా తిట్టాలి, నేను ఇంకొంచెం ఎక్కువ పెత్తనం చేయాలి ఇంటి మీద కానీ భార్య మీద కానీ.
అంటే నిన్నటి వరకు నువ్వు చేసిన చెడు ప్రవర్తన ఏదైతే ఉందో అది ఇవాళ నుంచి ఇంకొంచెం ఎక్కువ పెంచుకుంటున్నావు నువ్వు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ ఇంకా ఎక్కువ బాధపడతారు. ఇంకొక పక్క నుంచి నువ్వు చెడ్డవుతావు. అరే స్టార్టింగ్లో నువ్వు మంచివాడు, అబ్బో పెళ్ళాన్ని భలే అదుపులో పెట్టాడు, అతను ఏం చెప్తే అది వినాల్సిందే భార్య, ఆవిడ మాట నడవదు అంటే ఇది కొత్తలో అనుకునేది. దానివల్ల ఏమవుతుంది, భార్య చులకన అవుతుంది అవతల వాళ్ళకి. కొద్ది రోజులైన తర్వాత ఏమవుతుంది, ఇతను కూడా చులకన అవుతాడు. ఓవరాల్గా టోటల్గా ఇద్దరు కూడా బయట వాళ్ళకి చులకన అవుతారు. బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే వచ్చిన అల్లుడో కోడలో ఉంది, ఖచ్చితంగా తాటాకులు కట్టి పారేస్తారు. ఇంకా అతని మాటకి విలువ ఉండదు, ఈవిడ మాటకి విలువ ఉండదు. అప్పుడు ఎంత జీవితం అనేది ఎంత భారంగా తయారవుతుందో చూడండి. ఇంకొకటి చెప్తా, ప్రతిదీ అతని మాటే చెల్లాలి. ఒకవేళ మంచిగా మారిన మగవాడైనా మారని మగవాడైనా అతని మాటే చెల్లాలని అనుకుంటే కనుక, ఇప్పుడు బాధ్యత వచ్చేసింది నా మీదకి, నాకు పెద్దరికం వచ్చేసింది, నా మాట నడవాలి, నేను చెప్పింది నేను కరెక్ట్గా నడిపించాలి అనే బాధ్యత వచ్చేసింది అతనికి. వచ్చేసి ఇగో ఇలాగే చేయని అంటే కూడా ఆ భార్యకి నరకమే. అరే అట్లా కాదు, ఏ వయసుకైనా సరే భార్యాభర్తలు ఇద్దరు సమానమే అని నేను ఎప్పుడు మొత్తుకుంటున్నా. ఆ సమానత్వం ఎప్పుడు బాధ్యతాయుతంగా, బాధ్యత అనే ఒక ఇదిలో నువ్వు బాధ్యతను తీసుకున్నప్పుడు మాత్రమే సమానత్వం. అంతేగాని నువ్వు తాగి తందనాలు ఆడతాను, భార్యను కొడతాను, అవమానిస్తాను, లేకపోతే ఈవిడు కూడా నా పాటికి నేను తిరుగుతాను అంటే అది సమానత్వం ఉండకూడదు. అక్కడ ఉండకూడదు. ఎప్పుడైతే మీరు బాధ్యత తీసుకుంటారో అప్పుడే మీకు సమానత్వం వస్తుంది. అంతేగాని ఈ వయసులో ఇంకో పోయేకాలం వస్తుంది. ఇది ఒకటి చెప్పానా, ఇంకో పోయేకాలం చెప్తా. వీడేం చేస్తాడు, వీడు అనే అంటా నేను, వీడేం చేస్తాడంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మొబైల్ చూస్తూ ఉంటాడు కాదు, కొద్ది రోజులకి అడిక్ట్ అయిపోతాడు. మొబైల్ అడిక్షన్లో ఉంటాడు వాడు తాగినోడి కన్నా లేకపోతే ఏ వ్యసనం కన్నా ఘోరమైన వ్యసనం ఏదైనా ఉందంటే ఈ సెల్ ఫోనే నా దృష్టిలో. వాడు అందులో మునిగాడంటే వాడు పిచ్చెక్కుతుంది, వాడికి కొట్టేయాలి తిట్టేయాలి యువతల వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే. నోటుకు వచ్చినట్టు వాగుతాడు అనమాట. ఆ నోటుకు వచ్చినట్టు వాగటము, ఇంకొంచెం ముందుకెళ్తే కొట్టడము, దెబ్బలాడుకోవటము. ఈ పెద్ద వయసు వచ్చిన తర్వాత చాలామంది ఇప్పుడు విడిపోతున్నారు. ఇది ట్రెండింగ్ న్యూస్. ఎందుకు అంటే ఇవే కారణాలు. నేను పెద్దోడినయ్యాను, నాకు పెద్దరికం వచ్చింది, అబ్బో నువ్వు కాదు అనుకోవడం. నీ భార్యకి రాలేదా? ఇప్పుడు ఇద్దరూ కలిసి ఇంతకాలం కాపురం చేస్తేనే కదా మీకు అల్లుళ్ళు కోడళ్ళు వచ్చారు. అలాంటప్పుడు ఇద్దరికి సమానమే కదా. నీకే వచ్చిందేంటి వయసు సమానత్వం, పెద్దరికం? ఆవిడికి రావా? అలా వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి, సమానంగా ఆవిడని గౌరవించడం నేర్చుకో. మినిమం రెస్పెక్ట్ చేయండి. నువ్వేం పూలదండలేసి కిరీటాలు పెట్టి కాళ్ళకి నీళ్లు పోయక్కర్లా, ఏమీ చేయొద్దు. మాటలతోటి రెస్పెక్ట్ చేయండి. మాటలతో రెస్పెక్ట్ చేసి మాటకి విలువిస్తే అదే మీరు ఇచ్చిన రెస్పెక్ట్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంటారు. ఇది మూడోది చెప్తున్నా నేను. ఏంటంటే భార్య ఇంటి పనులతోటి కష్టపడుతుంది, మోనోపాజ్ తోటి ఇబ్బందులు పడుతుంది. కొంత ఏజ్ వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేడీస్కి. వచ్చినప్పుడు ఆవిడకి ఏంటంటే సెక్సువల్గా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది. దీనికి 2 కారణాలు. ఒకటి హార్మోన్స్ ప్రాబ్లం, రెండోది ఏంటనంటే ఇంటి వ్యాపకాలు, వ్యవహారాలు, వాటితోటి విసుగుతుంది. చెప్పనా దీనికి కొంచెం డెప్తే వెళ్తాను. అల్లుడు వస్తాడండి, అత్తారింటికి వెళ్ళానంటాడు కానీ మామగారింటికి వెళ్ళాను ఎక్కడన్నా మీరు చదివారా? ఎక్కడికి వెళ్తున్నారు అంటే పండగకి అత్తగారింటికి వెళ్తున్నాను, లేకపోతే ఇంకోటి అత్తగారు, దేనికి చూసినా అత్తగారింటికి కానీ మామగారింటికి కానీ ఎక్కడా లేదు. ఇప్పుడు ఏదన్నా ఇంటికి రాగానే అత్తగారు మంచినీళ్ళు ఇచ్చిందా లేదా, లేకపోతే అత్తగారు ఇంకోటి చేసిందా లేదా, ఇలా అత్తగారని నేను చెప్పను, పెళ్ళి కాకపోయినా కూతురికి కానీ కొడుకుకి కానీ ఆ ఇంటి ఇల్లాలనే కదా అంటారు. వాళ్ళ ఆవిడ లేదా వాళ్ళ అమ్మ ఇలాగే అంటారు. అంతేగాని పెళ్ళైన తర్వాత ఏమంటారు, అత్తగారు అంటారు. అంటే ఎప్పుడు చూసినా కాన్సన్ట్రేషన్ లేడీస్ మీదే. మరి ఆ మగాడు ఏమి అనడా, ఏమి చేయడా, దేనికి పనికిరాడా, వాడు ఏమైనా గొప్పోడా? నువ్వు గొప్పవాడు అయితే మరి నీ భార్యను ఎవరు అట్లా మాట్లాడరు. మరి అలాంటప్పుడు లేడీస్కి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో చూసుకుంటూ ఉంటుంది. అల్లుడు మర్యాదలు చేయాలి. కోడలు వస్తే నేను చెప్తున్నాను చూడండి, అల్లుడి కంటే కోడలకి ఎక్కువ చూడాల్సిన రోజులు వచ్చినాయి. అంటే మనస్ఫూర్తిగా ఏ గొడవలు లేని ఇళ్లలో మనస్ఫూర్తిగా ప్రేమాభిమానాలు ఉన్న ఇళ్ళు చాలా ఉన్నాయి. అందులో నేను ఒకదాన్ని. అయితే సాధారణంగా తీసుకుంటే గొడవలు ఉంటూనే ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు ఇంట్లో ఎంత విసుగ్గా ఉంటుంది ఆ స్త్రీకి. ఇలా ఉన్నప్పుడు ఆ భర్త దగ్గరికి ఉండలేకపోతుంది, భర్తతో సెక్సువల్గా ఉండలేకపోతుంది. వాడేం చేస్తాడు, ఇంకో రెండో కారణం ఏంటంటే ఆవిడ యంగ్గా కనిపించలేదు అనుకోండి, అదొక కారణం.
సెక్సువల్గా ఆవిడ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఆవిడ యంగ్గా కనిపించలేదు, అబ్బో 25-30 ఏళ్ల క్రితం ఆవిడ ఉన్నట్టు ఇప్పుడు లేదు, తర్వాత ఆ స్టైల్ లేదు, ఆ అందం లేదు, ఆ చామ్ లేదు, కాబట్టి నాకు ఇంకోటి కావాలి. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన 20 ఏళ్ళ అమ్మాయి కావాలి దరిద్రుడికి. అందుకని ఏం చేస్తాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. లేదు, చిన్న చిన్న గొడవలు పెట్టేసుకుని పెద్దవి చేసేసి ఆమెని ఇంట్లో నుంచి పంపించేయడమో డివోర్స్ ఇవ్వటమో చేసేస్తున్నారు. ఎందుకంటే వాడి చేతిలో ఇన్కమ్ సోర్సెస్ ఉంటున్నాయి, పెన్షన్స్ రావటమో ప్రాపర్టీస్ ఉండటం అనేది చేస్తాం. మన దరిద్రమైన కర్మ ఏంటంటే ఇప్పుడు ఓకే, ఒకప్పుడు ఆడపిల్లలకి ఆస్తులు అలాంటివి ఏమీ లేవు. ఆమె నిరాధారంగా భర్త దగ్గర సేవ చేసుకుంటూ భార్యని అని సమాధానపరుచుకుంటూ బ్రతకడమే తప్ప ఆవిడకి ఎటువంటి విలువ ఇంపార్టెన్స్ ఏమీ లేవు. మరి అలాంటప్పుడు అన్ని అతని చేతిలో పెట్టుకుని ఈవిడ నేర్పిస్తూనే ఉంటాడు అన్ని విధాల అంటే మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు అనుకుంటే కూడా ఇది అందులోకే వస్తుంది. ఏ విధంగా చూసినా కూడా ఆవిడకి సుఖము, శాంతి, సంతోషము అసలు ఏమీ ఉండవండి. చివరికి వీడు ఈ కారణాలు చెప్పి ఇంకో దాంతో తిరుగుతూ ఉంటాడు. అవతలది ఏం చేస్తుంది, ప్రాపర్టీస్ వీడి పేరు మీద ఉన్నాయి, వీడు మగవాడు ఎప్పుడు చూసినా యంగ్గానే కనిపిస్తుంటాడు. ఇంకా కొంతమంది బాడీ మెయింటైన్ చేస్తారండి. ఇప్పుడు మొన్న ఎక్కడ చూశాను 65 years 70 years అనంట, ఇంటర్వ్యూలో చూశాను, మనకి పేర్లు వద్దు. అబ్బో మీరు చాలా బాగున్నారండి, చాలా స్లిమ్గా ఉన్నారండి, బాడీ ఎలా మెయింటైన్ చేస్తారండి. నువ్వు చేస్తున్నావు నీ ఆరోగ్యం కోసం బాగానే ఉంది, నువ్వు నీ భార్య సంగతి చూస్తున్నావా? కొంతమంది భార్యలను చూసేవాళ్ళు కూడా ఉన్నారు, నేను వాళ్ళని అనట్లేదు. ఇప్పుడు ఇండివిజువల్గా నువ్వు బాగున్నప్పుడు నీ భార్య కూడా నీతో సమానంగా యంగ్గా గెంతగలిగినప్పుడే కదా నీకు అన్ని విధాల సమానంగా సుఖాన్ని కానీ సంతోషాన్ని కానీ కోఆపరేషన్ కానీ ఇవ్వగలుగుతుంది. లేనప్పుడు నువ్వు బాధపడతావు, తను బాధపడుతుంది. కాబట్టి నీతో సమానంగా నువ్వు వాకింగ్కి వెళ్తే తన్నే వాకింగ్కి తీసుకెళ్ళు, నువ్వు కాస్త ఏదైనా ఎంటర్టైన్ అవుతుంటే ఆమెని కూర్చోబెట్టు. అప్పుడేమవుతుంది తెలుసా, ఫిజికల్గా మెంటల్గా కూడా ఉత్సాహంగా ఉంటుంది తను. అలా ఒంటరిగా నీ పాటికి నువ్వు చేసుకుంటూ ఆమె పాటికి ఆమెను వదిలేస్తే ఆమె ఇంకా దిగిపోతూ ఉంటుంది ఊబిలోకి. ఆ బాధ, ఆ నిరాశ, ఆ ఒంటరితనం అనే ఊబిలోకి ఇంకా దిగిపోతూ ఉంటుంది. నువ్వు మాత్రం ఎంజాయ్ చేస్తుంటావు, నీ మనసు మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా, యంగ్గా గెంతుతూ నాకు ఇంకా ఏమేమి నేను పొందొచ్చు అని ఆ వేలో నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నువ్వు పోర్న్ వీడియోస్ చూస్తావు, బయట లేడీస్తో ఏ ఏజ్ అయినా నువ్వు ఇంట్రెస్ట్గా మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తావు. ఈమెకు తెలియకుండా నువ్వు అక్రమ సంబంధము పెట్టుకుంటావు. ఆ అవతల ఆవిడ 20 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా నీ ఆస్తి కోసం నీకు ఇష్టపడి నీతో వస్తుంది. ఇంకో భాషలో చెప్పాలంటే వల కూడా వేస్తుంది. అలాంటప్పుడు ఆ ఆస్తి కోసమే తప్ప నీ 60 ఏళ్ళ 70 ఏళ్ళ వయసు చూసి ఎవరు రారు అనే ఒక నగ్న సత్యం తెలుసుకోవాలి. ఆ ఆస్తి కాస్త హుష్కాకి అయిన తర్వాత అప్పుడు ఏడ్చుకుంటూ నువ్వు మళ్ళీ తప్పు అయిపోయిందని భార్య కాళ్ళు పట్టుకున్నా ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే అప్పటికి ఆవిడ మనసు విరిగిపోతుంది, ఏదో జీవోత్సవంలాగా బతుకుతూ ఉంటుంది. కొంతమంది ఫైట్ చేసి ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. పిల్లలు ఉంటే ఉండొచ్చు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఈ రోజుల్లో అదే వాళ్ళకి భారం అయిపోతుంది. మనం వెళ్ళి కూర్చొని వాళ్ళకి భారం పెట్టడం అనేది ఏ పేరెంట్స్ ఇష్టపడరు. ఇష్టపడినా పడకపోయినా చూడాలనే బాధ్యత ఎంతమంది పిల్లల్లో ఉంది ఈ రోజుల్లో. ఇలాంటివి చూసైనా కష్ట సుఖాలు తెలుసుకోవాలి. అలాంటప్పుడు దిక్కు దివాణం లేదు కదా దీనికని చెప్పి వాడు విచ్చలవిడిగా భర్త అనేవాడు ప్రవర్తించినప్పుడు ఆ స్త్రీ పరిస్థితి ఏమవుతుంది? మీరు 50 ఏళ్ళు దాటిన తర్వాత అన్నారు, 70-80 ఏళ్ళు వచ్చిన మాయరోగాలు, పోయాకాలాలు ఇలా వస్తున్నాయి. ఎందుకు అనంటే ఇన్కమ్ చేతిలో ఉంటుంది, ఆస్తులు వాళ్ళ చేతిలో ఉంటున్నాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇద్దరూ కూడా ప్రాపర్టీస్ లీగల్గా సమానం చేసుకుంటే మంచిది భార్యాభర్తలు. ఎందుకనంటే ఎవరి ముందు ఎవరు అనకపోతారో ఎవరికి తెలీదు, ఎవరికే మాయరోగం వస్తుందో తెలీదు. కాబట్టి సాధారణంగా ఆడవాళ్ళు ఎక్కువ కష్టాలు పడుతున్నారు. ఈ కష్టాలు పడే స్త్రీలకు మాత్రమే నేను చెప్తున్నానండి, ప్రాపర్టీ కొంచెం తన పేరు మీద రాయించుకుంటే మంచిది. అంతేగాని భర్తని అతని బాధలకు వదిలేసి ఇంకోటితో జంపు చేసే భార్యలకి కాదు నేను చెప్పేది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే 50 ఏళ్ళు దాటిన స్త్రీ చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా పిల్లల ముందు కానీ ఎవరి ముందు కానీ నోరిప్పలేని పరిస్థితి ఆవిడకి ఏర్పడుతుంది. ఒక 10 రూపాయలు కావాలని అడుక్కునే పరిస్థితి తయారైంది. ఇంట్లోకి ఖర్చులకి డబ్బులు ఇవ్వడండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, రోజు 10 రూపాయలు అక్కడ పెట్టి వెళ్తాడండి. వాడి సంపాదన ఏం చేస్తున్నాడు? ఈమె అడగదా? అడిగితే మరి ఆయన ఇవ్వనంటాడా? ఏదో ఉంది సంథింగ్. రోజు 10 రూపాయలు అక్కడ పెట్టి వెళ్తాడు దరిద్రంగా. ఆ 10 రూపాయలకి ఏం చేస్తారండి? అంతేగాని జీతం వచ్చినప్పుడు కొన్ని లోన్స్ అని అవన్నీ ఏమైనా ఉంటే ఇంటికి ఇంత అని చెప్పి తెచ్చుకుని భార్య చేతికి ఇస్తారు ఎవరైనా. వాడు ఇవ్వడు, 10 రూపాయలు ఇస్తాడు రోజు. అంటే నీకు కావాల్సిన ఏదన్నా కూరగాయలు తీసుకొచ్చి వంట చేయడానికి ఇస్తావా? 10 రూపాయలకి వస్తుందా ఏమన్నా? 10 రూపాయలకి ఏ రోజుల్లో ఏమీ రాలేదండి నాకు తెలిసి ఏ రోజుల్లోని 10 రూపాయలకి ఏమి రాలేదు. అంటే ఎప్పుడో 100 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం నాకు తెలీదు.
నా ఊహ తెలిసిన దగ్గర నుంచి 10 రూపాయలకి ఏమీ రాలేదు. మరి అలాంటప్పుడు వాడు 10 రూపాయలు ఎలా పెడతాడు? మరి ఏమన్నంటే ఆవిడ నిమిషానికి ఒకసారి అవమానించేవాడు, నిమిషానికి ఒకసారి హేళన చేసేవాడు. మరి ప్రతిరోజు వాడికి సెక్స్ కావాలి, ఇంట్లో మంచిగా కమ్మగా వండి పెట్టాలి. అంటే అందుకుందా నీకు భార్య? ఏ వయసు వచ్చినా ఇలా ట్రీట్ చేసే మగవాళ్ళని ఏమనాలి, ఏం చేయాలి? దయచేసి మగవాళ్ళు అలా ఉంటే కొంచెం మారండి ప్లీజ్. మీ అక్కలు ఉంటారు, మీ చెల్లెళ్ళు ఉంటారు, ఆ స్థాయి నుంచి ఆ వయసు నుంచి వచ్చిన మీ అమ్మలు ఉంటారు. ఇప్పుడు మీ భార్య కూడా ఆ స్టేజ్కి వచ్చింది కాబట్టి మీరు దయచేసి అలా చేయకండి, అర్థం చేసుకోండి, మారండి. ఇప్పుడు ఇంత వయసు వరకు మీకు ఉపయోగపడిన భార్య ఇంకా జీవితకాలం కమ్మగా వండిపెట్టలేదు, లేకపోతే సెక్సువల్గా ఉపయోగపడలేదండి, వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు బయటకు వెళ్ళారు అని అంటే మీ వివాహ బంధం కానీ మీ మధ్య ఉన్న ప్రేమ బంధానికి కానీ మీరు ఏమని సమాధానం చెప్తారు? ఇన్ని సంవత్సరాలు గడిపిన సమయానికి విలువ ఉందా? మీరు ఏం సమాధానం చెప్తారు కాలానికి? మీకు మీరు ప్రశ్న వేసుకోండి. థ్యాంక్ యూ.